వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. ఈ రోజు మనం శ్రీశైలం హైవే మీదకి వచ్చేసామండి. సో శ్రీశైలం హైవే కి ఆపోజిట్ లోనే మనం చూడొచ్చు మైసిగండి టెంపుల్, ఫేమస్ టెంపుల్. సో ఇక్కడ మనం ఉన్నాం ఈ రోజు, ఎందుకంటే ఈ రోజు మనము సౌత్ హైదరాబాద్ శ్రీశైలం హైవే వైపు కరెక్ట్ గా టెంపుల్ కి వెనకాల ఉన్నటువంటి ఒక వెంచర్ ని నేను మీకు పరిచయం చేయబోతున్నాను. సౌత్ హైదరాబాద్ అంటేనే అందరికీ తెలుసు, చాలా చాలా ఫేమస్. రియల్ ఎస్టేట్ ఇక్కడ చాలా మంచి భూమిలో ఉందని చెప్పొచ్చు. గవర్నమెంట్ తీసుకున్నటువంటి పాలసీస్ కావచ్చు, ఇంకా ఇక్కడ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ కావచ్చు, వీటి వల్ల ఇక్కడ రియల్ ఎస్టేట్ కి మంచి క్రేజ్ అయితే ఉంది. మంచి మంచి ప్రాజెక్ట్స్ అనేది ఈ ఏరియాలో వస్తూ ఉన్నాయి. అండ్ శ్రీశైలం హైవే గురించి కూడా మీ అందరికీ తెలుసు. ప్రెసెంట్ ఇప్పుడు ఈ శ్రీశైలం హైవే 2-వే రోడ్ మనకు కనిపిస్తుంది, కానీ ఫ్యూచర్ లో 4-వే కాబోతోంది. కాబట్టి ఈ హైవేని కూడా చాలా డెవలప్ చేయబోతున్నారు. సో ఈ డెవలప్మెంట్స్ అన్ని కూడా దృష్టిలో పెట్టుకొని, అలాగే ఈ శ్రీశైలం హైవే చుట్టూ ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ని చూసి రియల్ ఎస్టేట్ వెంచర్స్ కూడా చాలా వరకు ఈ హైవే చుట్టుపక్కల అనేవి వస్తూ ఉన్నాయి. అలా ఇప్పుడు మైసిగండి ఫేమస్ టెంపుల్ అండి. సండేస్ వచ్చామంటే అస్సలు చాలా రష్ ఉంటుంది ఇక్కడ. సో ఈ ఫేమస్ టెంపుల్ కి కరెక్ట్ వెనకాలే మనం వెంచర్ ఉందని చెప్పుకున్నాం కదా. అండ్ టెంపుల్ కరెక్ట్ లొకేషన్ వచ్చేసి కర్తాల్ అండి. కర్తాల్ టౌన్ కి ఆనుకునే టెంపుల్ ఉంటుంది. సో టౌన్ కి ఆనుకొని మనం చూడబోయే వెంచర్ కూడా ఉంటుంది. వెంచర్ కి మనం వెళ్ళిపోదాము. అండ్ వెంచర్ లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్, ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఫెసిలిటీస్ అన్నిటి గురించి కూడా మనం క్లియర్ గా అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం. పదండి. మైసిగండి అమ్మవారి టెంపుల్ కి క్వైట్ వెనకాల ఉంటుంది మనం చూడబోయే వెంచర్ అని చెప్పాను కదా. సో అదే అన్నమాట హ్యాస్పీ రియాలిటీ వారి అవతార్ వెంచర్. సో ఈ వెంచర్కి మనం ఇప్పుడు వచ్చేసాము, చూడొచ్చు. సో కొత్తగా స్టార్ట్ అయినటువంటి వెంచర్ అనమాట. జస్ట్ ఒక 5-6 మంత్స్ అవుతుంది. ఆ 5-6 మంత్స్లోనే మంచి డెవలప్మెంట్స్ అనేవి చేస్తున్నారు. అండ్ డిటిసిపి అప్రూవల్స్, రెరా అప్రూవల్స్ ఉన్నటువంటి వెంచర్ ఇది. కానీ హెచ్ఎండిఏ లెవెల్లో డెవలప్మెంట్స్ అనేవి చేస్తున్నాము. క్వాలిటీ అలా మనం కాంప్రమైజ్ అవ్వకుండా చేస్తున్నాము అని చెప్తున్నారు. మీరు చూడొచ్చు క్వాలిటీకి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా మనకు కనిపిస్తుంది. సో ఈ అవతార్ వెంచర్ గురించి ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ మనకు అందించడానికి కంపెనీ ప్రతినిధి మనతో పాటు ఉన్నారు, అరవింద్ గారు. వారితో మాట్లాడదాం. ఈ అవతార్ ప్రాజెక్ట్ గురించి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. అరవింద్ గారు నమస్కారం అండి. సో అరవింద్ గారు, కొత్త వెంచర్ అవతార్ మనకి హ్యాస్పీ రియాలిటీ నుంచి వస్తుంది. సో ఎన్ని ఎకరాల్లో ఉంది ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ కరెక్ట్ లొకేషన్ కూడా ఒకసారి చెప్పండి. ఎస్ మేడం, ఇది వచ్చేసి హ్యాస్పీ రియాలిటీ అవతార్ అనే ప్రాజెక్ట్. టోటల్ 70 acres మనం దీన్ని డెవలప్ చేస్తున్నాము. ప్రజెంట్ మాత్రం ఫస్ట్ ఫేజ్లో 24.5 acres అనేది ఆల్రెడీ మీరు చూస్తున్న డెవలప్మెంట్స్ అనేది స్టార్ట్ అయ్యాయి. ఆల్మోస్ట్ మేము 4 to 5 months బ్యాక్ సైడ్, అంటే ఆల్మోస్ట్ ఒక 5 months బ్యాక్ సైడ్ మనం చూసుకుంటే ఓన్లీ ల్యాండ్ లెవెల్లో ఉన్నది. ఇప్పటికీ ఆల్మోస్ట్ 70% సేల్స్ కంప్లీట్ చేయడంతో పాటు మనం డెవలప్మెంట్స్ కూడా ఆల్మోస్ట్ 50 to 60% డెవలప్మెంట్స్ కూడా కంప్లీట్ అయ్యాయి ఇక్కడ. ఓకే, సో ఓవర్ పీరియడ్ ఆఫ్ ఒక 6 months వరకు చూసుకున్నట్లయితే అప్పటికి ఇప్పటికి డెవలప్మెంట్స్ లో ఏమేమి చేంజెస్ ఉన్నాయండి? చూడండి మేడం, యాక్చువల్లీ రోడ్స్ అనేది మనకు రోడ్స్ ఫామ్ చేసాము. అంటే ఇంకా మెటల్స్ అవన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. లెవెలింగ్ అనేది రోడ్ లెవెల్స్ అంతా కంప్లీట్ చేసాము. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ చూసుకుంటే కర్బింగ్ స్టోన్స్ వర్క్ నడుస్తుంది. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా కంప్లీట్ అయింది మేడం. వాడే మెటీరియల్ కూడా అండర్ గ్రౌండ్ కి సంబంధించిన ఎవ్రీథింగ్ మెటీరియల్ అనేది మీకు లైవ్ లో చూడొచ్చు. ఇక్కడ అక్కడ లాస్ట్ లో మీకు ఆరెంజ్ కలర్ లో ఉన్నాయి అవన్నీ కూడా మీకు ఎలక్ట్రికల్ పైప్స్. ఇక్కడ వచ్చేసి మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అంటే హెచ్ఎండిలో ఒక విల్లా కమిటీలో వాడాల్సిన మెటీరియల్ అంతా కూడా మనం ఇక్కడ డిటిసిపి లేఅవుట్ లోనే వాడుతున్నాం. ఓకే, అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తో పాటు ఇక్కడ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా ఇస్తున్నారని విన్నాను. అవునండి. సో ఇంకా ఏమేమి డెవలప్మెంట్స్ అనేవి ఇస్తున్నారు దీంట్లో? ఇవన్నీ నార్మల్ గా డిటిసిపి నామ్స్ ప్రకారం మనం చేసే డెవలప్మెంట్స్ అన్ని చేస్తున్నాము. దాంతో పాటు మనము ఇక్కడ ఒక లగ్జరీ ఎమ్యూనిటీస్ కూడా ఇస్తున్నామండి. ఎగ్జాంపుల్ చూసుకుంటే మనము ఆల్రెడీ ఇంతకు ముందు ప్రాజెక్ట్ కూడా మీకు లాస్ట్ టైం వచ్చినప్పుడు చూసారు మీరు. అద్వైత అనే ప్రాజెక్ట్ ఏ విధంగా డెవలప్ చేసాము విత్ సిసి రోడ్స్, క్లబ్ హౌస్ అనేవన్నీ కూడా. ఇక్కడ కూడా మనం క్లబ్ హౌస్ ఒక 15,000 square feet, దాని అక్కడికంటే ఇక్కడ ఎక్కువ పెద్ద క్లబ్ హౌస్ ఇస్తున్నాము. ఆల్మోస్ట్ 15,000 square feet లో క్లబ్ హౌస్ ఇస్తున్నాము. దాంట్లో వచ్చేసి ఇన్సైడ్ వచ్చేసి మనము బ్యాంకెట్ హాల్ కానీ, అండ్ గెస్ట్ రూమ్స్ కానీ, స్పోర్ట్స్ జోన్ కానీ, ఇండోర్ స్పోర్ట్స్ జోన్, స్క్వాష్ కోర్ట్ కానీ, అండ్ టేబుల్ టెన్నిస్, ఇట్లాంటి షటిల్ కోర్ట్ ఇవన్నీ కూడా ఇస్తున్నాం. మనకు బాస్కెట్బాల్ అండ్ టెన్నిస్ కోర్ట్ అనేది ఒకటి మల్టీపర్పస్ కోర్ట్ బయట ఇస్తున్నాము. అండ్ దాంతోపాటు వచ్చేసి మీకు ఇవన్నీ స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ క్లబ్ హౌస్లో ఇస్తున్నాము. ఇంకా ఎక్స్ట్రా ఎమ్యూనిటీస్ వచ్చేసి మామూలుగా ఈవెన్ విల్లా కమిటీలో కూడా లేని ఎమ్యూనిటీస్ అంటే మనకు ఒక యాంఫీ థియేటర్ చెప్పుకోవచ్చు. యూనిక్గా ఉండేది. జనరల్గా ఎవరు కూడా ఓపెన్ ప్లాట్స్లో కూడా ఇవ్వలేదు. ఈవెన్ ఐ థింక్ విల్లా ప్రాజెక్ట్లో కూడా ఇవ్వలేని ఎమ్యూనిటీ కూడా మనం యాంఫీ థియేటర్ అనేది ఇస్తున్నాం. అండ్ ఓపెన్ రెస్టారెంట్ ఒకటి, స్కై పార్టీ జోన్ అని, అండ్ చిన్నది ఫంక్షన్ హాల్ కానీ, బతుకమ్మ పాండ్, ఫిష్ పాండ్ అని, ఒక మహాశివాలయం టెంపుల్ ఇస్తున్నాము. బ్యూటిఫుల్ ఆర్ట్స్ కూడా ఇస్తున్నాము ఇక్కడ మనం. సో ఇప్పుడు అవతార్
ప్రాజెక్ట్ లో ప్లాట్ సైజెస్ ఏ విధంగా ఉన్నాయి? ప్లాట్ సైజెస్ వచ్చేసి ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఈ ఫస్ట్ ఫేజ్లో మాత్రం మనకు 165 స్క్వేర్ యార్డ్స్ నుంచి ప్లాట్ సైజెస్ స్టార్ట్ ఉన్నాయి. ఇందులో ఆల్మోస్ట్ 165 అనే ఆ లెవెల్లో అయితే కంప్లీట్ అయ్యాయి. ఆల్మోస్ట్ ప్రజెంట్ అయితే మనకు 183 ప్లాట్స్ అనేది 183 స్క్వేర్ యార్డ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ 70% సేల్స్ కంప్లీట్ చేసుకున్నాము. ప్రజెంట్ అయితే మనము ఇంకో 30% సేల్స్ ఈ ఫేజ్లో ఉన్నాయి. నెక్స్ట్ ఫేజ్ ఆల్మోస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. అరవింద్ గారు, ఇప్పుడు మనము శ్రీశైలం హైవేలో చూసుకున్నట్లయితే, అలాగే అమ్మవారి టెంపుల్ దగ్గర, అలాగే ఇప్పుడు ఆన్ ద వేలో వస్తున్నప్పుడు కూడా చాలానే వెంచర్స్ ఉన్నాయి ఇంకా అవతార్ లాగా. అలాంటప్పుడు కస్టమర్ ఇక్కడికి వచ్చి ఇక్కడే ఇన్వెస్ట్ చేయాలి అనే దానికి మీరు ఏం చెప్తారు? డెఫినెట్లీ అండి. మామూలుగా జనరల్గా అన్ని వెంచర్స్లో కూడా మీరు చూసుకుంటే ఏ వెంచర్లో అయినా నార్మల్ డెవలప్మెంట్స్ మాత్రమే మీకు కనిపిస్తాయి. ఈవెన్ డిటిసిపి కానీ, ఈవెన్ హెచ్ఎండిఏ కానీ, కందుకూరు టౌన్ నుంచి కూడా చూసుకున్నా కూడా హెచ్ఎండిఏ లేఅవుట్స్లో కూడా ఓన్లీ నార్మల్ డెవలప్మెంట్స్ డిటిసిపి నామ్స్ ప్రకారం కానీ అండ్ హెచ్ఎండి నామ్స్ ప్రకారం కానీ ఆ విధంగా డెవలప్మెంట్ చేసేసి ఎలక్ట్రిసిటీ రోడ్స్ అవన్నీ కూడా ఫామ్ చేసి ఇచ్చేస్తారు. కానీ మనం ఇక్కడ మెయిన్గా ఇక్కడనే తీసుకోవాలి అనే ముఖ్య కారణంగా అయితే మనం చెప్పుకోవచ్చు. మనం ఇచ్చే ఎమ్యూనిటీస్ మెయిన్గా ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ అమ్యూనిటీస్ అన్ని కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. మీకు ప్రైస్ అప్రిషియేషన్ కూడా తొందరగా రావాలనుకుంటే ఇలాంటి అమ్యూనిటీస్ మా ప్రాజెక్ట్నే కొనాలని చెప్పట్లేదు, మా ప్రాజెక్ట్లో యూనిక్నెస్ ఉందనేది చెప్తున్నాం మేము. అరవింద్ గారు, మేము ఇప్పుడు శ్రీశైలం హైవే నుంచి ట్రావెల్ చేస్తూ ఇక వెంచర్కి అనేది వచ్చేసాము. అయితే సిటీ నుంచి వచ్చే వాళ్ళకి డిఫరెంట్ ప్లేసెస్ ఇక్కడ నుంచి చేరుకోవడానికి ఉన్న కనెక్టివిటీస్ గురించి ఒకసారి చెప్పండి. ఎస్, యాక్చువల్లీ కనెక్టివిటీ గురించి చూసుకుంటే ఇప్పుడు మనకు యాక్చువల్లీ కందుకూరు వరకు కూడా మెట్రో శాంక్షన్ అయింది. అది మనకు కందుకూరు దగ్గరికి వెళ్ళిపోతే జస్ట్ ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్లో కందుకూరు టౌన్ ఉంటుంది. అక్కడ నుంచి మెట్రో కనెక్టివిటీ ఉంది. ఆల్రెడీ మనకు రీజనల్ రింగ్ రోడ్ పరంగా చూసుకుంటే ఇక్కడ నార్త్ పార్ట్లో ఆల్రెడీ సర్వే పనులు పూర్తి అయ్యాయి. నెక్స్ట్ సౌత్ పార్ట్లో కూడా సెంట్రల్ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసేసి మనకు టోటల్ RRR అనేది ఫామ్ చేయడానికి సర్వే పనులు కూడా ఇక్కడ కూడా స్టార్ట్ అయ్యాయి. సో వన్ మోర్ థింగ్ వచ్చేసి మనకు మెయిన్గా ఇది శ్రీశైలం హైవే నేషనల్ హైవే 765 కింద భారత్మాల ప్రాజెక్ట్ కింద మనం ఇది టేక్ ఓవర్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్. ఇది వచ్చేసి మనకు నెక్స్ట్ తిరుపతి హైవే కూడా కాబోతుంది అన్నమాట. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 70 to 80 కిలోమీటర్స్ అనేది మనకు డిస్టెన్స్ తగ్గుతుంది. ఎందుకంటే మనకు తెలంగాణ ఆంధ్ర బార్డర్కి కృష్ణానది పైన ఒక కేబుల్ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ దాని అప్రూవల్స్ కూడా అయ్యాయి, డిపిఆర్ కూడా రెడీ అయిపోయింది. మేబీ కన్స్ట్రక్షన్ కూడా తొందరగానే స్టార్ట్ చేయొచ్చు అది. సో అది కంప్లీట్ అయితే మాత్రం ఆల్మోస్ట్ తిరుపతి నెక్స్ట్ ఇక్కడ నుంచి వెళ్తారనమాట. ఓకే, సో శ్రీశైలం హైవే కాస్త ఇంకా తిరుపతి శ్రీశైలం హైవే ఒకటే అవుతుంది నెక్స్ట్ ఫర్దర్గా. అండ్ ఎయిర్పోర్ట్ కూడా మనకు జస్ట్ ఒక 37-38 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ డ్రైవ్లో మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు. హైవేకి జస్ట్ మనం యాక్చువల్గా ప్రజెంట్ ఉన్న యాక్సెస్ ప్రకారం మాత్రం 2 యాక్సెస్ ఉన్నాయి. ఒకటి ఇక్కడ నుంచి ఒక 40 ఫీట్ రోడ్ నుంచి వెళ్ళిపోవచ్చు, జస్ట్ ఒక 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. బట్ ఈ ప్రజెంట్ ఉన్న యాక్సెస్ ఆర్చ్ నుంచి మనం వెళ్ళిపోతే ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ వరకు వస్తుంది, ఒక 1 కిలోమీటర్ వేరియేషన్ వస్తుంది. సో మనకు ఈ 2 యాక్సెస్లు కంప్లీట్ అయితే మాత్రం 2 యాక్సెస్లు కూడా మనము తీసుకోవచ్చు అనమాట. రీజనల్ రింగ్ రోడ్ కి ఎంత దూరం ఉండొచ్చు అండి? రీజనల్ రింగ్ రోడ్ ఇన్సైడే ఉన్నాం కాబట్టి మనం ఆల్మోస్ట్ ఇది బిలో 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటాం. మనం ఇన్సైడ్ RRR లో ఉంటాం. సో ఫైనల్లీ మిడిల్ క్లాస్ పీపుల్ కి కూడా అఫోర్డబుల్ గా ఉండే విధంగా ఉందా? ప్రైస్ అసలు ఎలా ఉంది? ఎక్కువగా మిడిల్ క్లాస్ పీపులే కొంచెం దూరంలో ఉన్న వెంచర్స్ అయితే మనకి కాస్ట్ తక్కువగా వస్తుంది కదా, ఒక 2-3 ఇయర్స్ వెయిట్ చేసినా మంచి అప్రిసియేషన్ వస్తుందేమో అన్న ఉద్దేశంతో ఇలాంటివి రిఫర్ చేస్తూ ఉంటారు. సో ప్రైసెస్ ఏ విధంగా ఉన్నాయి? డెఫినెట్లీ అండి. యాక్చువల్గా మా ప్రాజెక్ట్ మెయిన్గా బేసిక్ వచ్చేసి చాలా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా హై ప్రైజెస్లో ఉన్నాయి. మినిమం 40-50 ల్యాక్స్లో ఉన్న ప్రాజెక్ట్ చేసాం ఇప్పటివరకు. ఈ ప్రాజెక్ట్ మాత్రం మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వరకు వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా మనం ఈ ప్రైజెస్ స్టార్ట్ చేసాము. ప్రజెంట్ అయితే మనం 23 నుంచి 25 ల్యాక్స్ వరకు మనము ఒక ప్లాట్, అంటే డిపెండ్స్ ఆన్ ప్లాట్ అనేది ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. అండ్ డిపెండ్స్ ఆన్ టైం పీరియడ్ని బట్టి కూడా మనకు ప్రైస్ అనేది వేరియేషన్ ఉంటుంది. అంటే ఇట్ మీన్స్ ఏంటంటే మనకు డెవలప్మెంట్స్ ఎక్కువ అవుతూ ఉంటే, కంప్లీట్ అవుతూ ఉంటే ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. రైట్. సో ప్రాజెక్ట్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు అయితే మనకి ప్రైస్ అనేది తక్కువగా ఉంటుందండి. అండ్ ఇప్పుడు వీళ్ళు అవతార్ ప్రాజెక్ట్ వచ్చేసి స్టార్టింగ్ స్టేజ్ లో ఉంది, జస్ట్ ఒక 5-6 మంత్స్ అయింది స్టార్ట్ అయ్యి. కాబట్టి ఈ టైంలో తీసుకుంటే కొంచెం మనకు తక్కువ కాస్ట్ లో అనేది ప్లాట్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. సో అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు ప్రెసెంట్ ఎస్పీ రియాలిటీ నుంచి వచ్చినటువంటి అవతార్ ప్రాజెక్ట్ గురించి చాలా విషయాలు తెలియజేశారు. అండ్ ఈ లొకేషన్కి ఏ విధంగా చేరుకోవచ్చు అనే విషయాలు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చూసారు కదండి, ఎస్పీ రియాలిటీ కంపెనీ నుంచి మనకి అరవింద్ గారు చాలా విషయాలు తెలియజేశారు ఈ ప్రెజెంట్ ప్రాజెక్ట్ గురించి, అలాగే చుట్టూ జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ గురించి. ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి, ప్లాట్ని బుక్ చేసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్పై కనిపించే నంబర్స్కి మీరు కాల్ చేయొచ్చు. ఇలాగే మరొక మంచి ప్రాజెక్ట్తో మళ్ళీ కలుసుకుందాం రియల్ ఎస్టేట్ టీవీలో. బై బాయ్. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ బాబు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ రియల్ ఎస్టేట్ టీవీ.